ఏపీ ఇంటర్ ఫలితాల్లో గతం కంటే ఉత్తీర్ణత పెరిగింది. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఫస్ట్ ఇయర్లో 3, సెకండ్ ఇయర్లో 5% ఉత్తీర్ణత పెరిగింది. మంత్రి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను ఎక్స్లో విడుదల చేశారు. వాట్సాప్ గవర్నెన్స్లో హాయ్ చెప్పి ఫలితాలు తెలుసుకోవచ్చు. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గుంటూరు 2వ స్థానం, ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో నిలిచాయి. ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి కదా, ఏంటి వివరాలు? కొద్దిసేపటి క్రితమే మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. అయితే రొటీన్కి భిన్నంగా, అంటే గతంలో ఒక మీడియా సమావేశం పెట్టి అక్కడ ముందుగా రా ఫైల్ ఇచ్చి తర్వాత దానికి ఒక కోడ్ను ఇచ్చి ఫలితాలను విడుదల చేసే పద్ధతికి స్వస్తి పలికారని చెప్పుకోవచ్చు. తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఫలితాలను పూర్తి స్థాయిలో అందజేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎవరైనా సరే తమ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నేరుగా వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా తమ ఫలితాలను పొందే అవకాశాన్ని ఈసారి కల్పించారు. అయితే గతంలో కంటే కూడా ఈసారి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 3%, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం 5% మెరుగైన ఫలితాలను అయితే విద్యార్థులు ఈసారి సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో టాప్ 3 జిల్లాల్లో తీసుకుంటే కనుక కృష్ణా జిల్లా మొదటి స్థానంలో, గుంటూరు జిల్లా 2వ స్థానంలో, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో నిలిచింది. అయితే అట్టడుగును నిలిచిన జిల్లాల్లో అన్ని జిల్లాల కంటే అట్టడుగున అల్లూరు సీతారామరాజు జిల్లా నిలిచింది. దానిపైన అనకాపల్లి, తరువాత లాస్ట్ నుంచి 3వ స్థానంలో చిత్తూరు జిల్లా నిలిచిన పరిస్థితి అవుతుంది. మొదటి సంవత్సరం ఫలితాల్లో టాప్ 3 విషయానికి వస్తే కనుక కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు ఉండగా ఇదే విధంగా టాప్ 3 కింద నుంచి పైకి లాస్ట్లో చిత్తూరు జిల్లా, తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా, సత్యసాయి జిల్లాలు నిలిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే రొటీన్కి భిన్నంగా గతంలో ఏదైతే ఫలితాలు వచ్చాక అందరూ ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు వెళ్ళడం, అక్కడ క్యూలు కట్టడం లాంటి పరిస్థితులు లేకుండా కేవలం తమ చేతిలో మొబైల్ ఉంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలను పొందేందుకు మంత్రి నారా లోకేష్ ఈసారి వినూత్నమైన ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎటువంటి మీడియా సమావేశం లేక నేరుగా ఆన్లైన్ ద్వారానే పూర్తి స్థాయిలో ఫలితాలను విడుదల చేశారు. గతంలో ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింటి ద్వారా కూడా ఫలితాలను విడుదల చేసేవారు. ఈసారి ఆన్లైన్ ద్వారానే ఫలితాలు విడుదల చేయడంతో విద్యార్థులు కూడా క్షణాల్లోనే తమ యొక్క రిజల్ట్స్ను ఇమీడియట్గా చూసుకునే అవకాశం లభించింది. గతంలో ఒక రా ఫైల్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత దానికి పాస్వర్డ్ ఇచ్చేవారు. ఆ పాస్వర్డ్ ఇచ్చే విధానం కంటే కూడా పూర్తిస్థాయిలో వాట్సాప్ చాట్ బోర్డ్ ద్వారా ఈసారి ఫలితాలు ఇవ్వడంతో చాలా ఈజీగా ఫలితాలను అయితే విద్యార్థులు పొందారని మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా తీసుకుంటే కనుక మొత్తం మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు కూడా 1535 సెంటర్లలో ఈ పరీక్షలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి 5,25,848 మంది హాజరు కాగా ద్వితీయ సంవత్సరం 4,91,254 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తంగా ఇంటర్ పరీక్షలకు ఈ ఏడాది 10,17,102 మంది ఫలితాలు కూడా క్షణాల్లో తమ చేతిలో ఉన్న ఫోన్లో ఈసారి తిలకించే అవకాశం అయితే లభించిందని మనం చెప్పుకోవచ్చు. 2వ సంవత్సరం ఇక ఇదే కేటగిరీలో మొదటి సంవత్సరం 83%, 2వ సంవత్సరం 83% ఫలితాలు సాధిస్తే మొదటి సంవత్సరం 70% ఫలితాలను అయితే రెగ్యులర్ విద్యార్థులు ఈసారి సాధించారు. గతం కంటే కూడా మొదటి సంవత్సరం 3% అధికంగాను, ద్వితీయ సంవత్సరం 5% అధికంగాను ఫలితాలు సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అటు ఈసారి కూడా బాలికలదే ఫలితాల్లో పై చేయిగా మనకు కనిపిస్తోంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేయడం జరిగింది. మొత్తం విద్యార్థులు ఎవరైనా సరే ఫలితాలు మెరుగ్గా రాలేదని భావిస్తే వారు అధైర్యపడవద్దు, మరలా మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించండి అని కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. మొత్తం మీద గతంతో పోలిస్తే ఈసారి మాత్రం ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయనే భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.